మరొక అప్డేట్ చూద్దాం. ఏపీలో స్పీకర్ పదవి ఆసక్తి రేపుతోంది. ఆ పదవి ఎవరికి దక్కుతుంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. స్పీకర్ పదవి రేసులో పలువురు టీడీపీ సీనియర్లు ఉన్నారు. అయ్యన్న పాత్రుడు, రఘురామకృష్ణరాజు, మండలి బుద్ధప్రసాద్, కళా వెంకట్రావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో అయ్యన్న పాత్రుడిని చంద్రబాబు పిలవడంతో ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. స్పీకర్ పదవి అయ్యన్న పాత్రుడికే ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం అయితే జరుగుతోంది. అయితే స్పీకర్ పదవి తనకే ఇవ్వాలని కళా వెంకట్రావు, రఘురామకృష్ణరాజు గట్టిగా అయితే పట్టుబడుతున్నారు. ఏపీలో స్పీకర్ పదవి ఆసక్తి రేపుతుంది. ఆ పదవి ఎవరికి దక్కుతుంది అనేదైతే $1 మిలియన్ ప్రశ్నగా అయితే మారింది. స్పీకర్ పదవి రేసులో అయితే పలువురు టీడీపీ సీనియర్లు ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఈ ఏపీలో స్పీకర్ పదవికి సంబంధించి అయితే చాలా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ ప్రశ్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా కొలువుదీరినటువంటి టీడీపీ ప్రభుత్వం ఈ రోజు 24 మంత్రులకు కూడా శాఖలు కేటాయించడం కూడా జరిగింది. అయితే మరోవైపు కీలకమైనటువంటి పదవి ఏదైతే స్పీకర్ పదవి ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే గతంలోంచి కూడా అటు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు RRR పేరు జోరుగా వినిపించింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఇటు అయ్యన్న పాత్రుడి పేరు తెర మీదకి వచ్చింది. అయ్యన్న పాత్రుడిని ఈ రోజు సాయంత్రం సీఎంఓకి వచ్చి కలవాలంటూ కూడా సీఎం నుంచి ఫోన్ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సాయంకాలం చంద్రబాబు నాయుడు ఆయన కలిసేటువంటి అవకాశం ఉంది. అయితే ఏపీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని నియమించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా కూడా తేటతెల్లమైంది. అయితే మరోవైపు ఏదైతే ముఖ్యమంత్రి ని కలిసేందుకు అటు మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సచివాలయానికి వచ్చారు. కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి బ్లాక్ లోకి ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే యనమల రామకృష్ణుడి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే యనమల రామకృష్ణుడికి మరో పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా స్పీకర్ పదవిలో మాత్రం ప్రస్తుతం ముగ్గురు రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంటే అది యనమల రామకృష్ణుడు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, అలాగే ఉండి ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు, ఇటు అయ్యన్న పాత్రుడు. అయితే అయ్యన్న పాత్రుడికి ఇప్పటికే సీఎంఓ నుంచి ఫోన్ వచ్చిందంటే దాదాపు ఖరారైనట్లుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఏదైతే ఈ నెల 19 తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పుడు తక్షణమే స్పీకర్ నియమించే పనిలో ఏపీ సీఎం చంద్రబాబు నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. పద్మ, అయితే ఈ స్పీకర్ పదవికి సంబంధించి అటు కళా వెంకట్రావు కూడా పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే అటు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి గెలుపొందిన కళా వెంకట్రావు కూడా ఉన్నారు. గతంలో కూడా కళా వెంకట్రావు రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు కాబట్టి ఆయన కూడా సీనియర్ నాయకులు కాబట్టి కళా వెంకట్రావు పేరు కూడా జోరుగానే వినిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే గతం నుంచి కూడా అయ్యన్న పాత్రుడు కానీ కళా వెంకట్రావు, ఇలాగ యనమల రామకృష్ణుడు, వీళ్ళు ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు కూడా విన్నట్టు. అయితే వీరు ముగ్గురికి కూడా ఖచ్చితంగా ఒక గౌరవమైనటువంటి పదవులు ఇచ్చి గౌరవించాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. అయితే ఇప్పుడు స్పీకర్ పదవికి మాత్రం వీరు ముగ్గురు మధ్య మాత్రం గట్టి పోటీ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు RRR కూడా వినిపించినటువంటి నేపథ్యంలో RRR ని ఒకవేళ పక్కన పెట్టి వేరే పదవి ఇచ్చినా కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే స్పీకర్ పదవిలో మాత్రం ముగ్గురు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. అయితే యనమల రామకృష్ణుడికి వేరే ఏదైనా ఒక పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. అయితే మరికొద్దిసేపట్లో ఆయన ఏమి వాగ్దానం ఇచ్చారనేది తెలిసే అవకాశం ఉంది. కానీ సీఎంఓ నుంచి మాత్రం ఇప్పుడు ఏదైతే అయ్యన్న పాత్రుడికి ఫోన్ వచ్చిందని తెలియగానే అయ్యన్న పాత్రుడికి దాదాపు ఖరారైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.